Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. సో జగన్ యాత్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహాలు కనపడడం సహజాది సహజం. కానీ అంతకంటే ఎక్కువగా, లేకపోతే పెద్దదని కూడా చెప్పొచ్చు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకు, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఇప్పటికీ ఉండడానికి రీజన్స్? ఇక్కడ మీరు ప్రశ్న వేసినంత సులభం కాదు సమాధానం చెప్పడం. ఎందుకంటే ఎస్సీల్లో ప్రత్యేకించి వేళ ఎస్సీ మాలల గురించి నేను మాట్లాడదామని అనుకుంటున్నా మీరు ప్రశ్న వేసిన తర్వాత. వింధ్య పర్వతాలు ఏవైతే ఉన్నాయో, వింధ్య పర్వతాల క్రింద ఉన్నటువంటి ప్రాంతాన్ని నాగుల కోన అని పిలుస్తారు. ఈ నాగుల కోనలో రెండు ప్రధానమైనటువంటి శాఖలు, ఒకరు తెలగాలు, ఇంకోరు నాగులు. తెలగాలు మాట్లాడేటటువంటి భాష కాబట్టి మన భాష తెలుగు భాష అయిందని చరిత్రకారులు వాదిస్తూ ఉంటారు, సమర్థిస్తూ ఉంటారు. ఈ నాగలే మాలలయ్యారనేది ఒక వాదన. మీకు చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారని ఆయన 12వ శతాబ్దానికి సంబంధించి ఒక కథ రాస్తూ, ఆ కథానికలో ఈ తెలగాలు, ఈ నాగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన వీళ్ళు యుద్ధంలో పాల్గొన్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది చరిత్ర. మీకు ఏది ఏమైందో కానీ మీకు దురదృష్టం కొద్దీ ఎస్సీ మాలలు అంటరాంతనానికి లోనయ్యారు. అంటరాంతనానికి లోనైన తర్వాత మీకు మరీ ముఖ్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో, ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆ ప్రెసిడెన్సీ మొత్తం బ్రిటిషర్స్ ఏలుబడిలో ఉండటం, సర్కారు జిల్లాలు బ్రిటిషర్స్ ఏలుబడిలో ఉండటం వల్ల ఏమైపోయిందంటే విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అద్దొచ్చినాయి వాళ్ళకి. మరీ ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్. ఓకే. దానివల్ల ఈ 75 ఏళ్ల స్వాతంత్రంలో భారతావనంలో చూస్తే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఒకసారి భారతదేశం మొత్తం తీసుకున్నా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా మీకు ఎస్సీల యొక్క చైతన్యం ఎక్కువ, దళితులలో చైతన్యం ఎక్కువ, మరీ ముఖ్యంగా ఎస్సీ మాలలో చైతన్యం చాలా ఎక్కువ, చాలా వర్గస్పృహ ఉంటుంది. ఈ వర్గస్పృహ వల్ల వీళ్ళేంటంటే తమకు కావాల్సినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందున్నారు. మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మౌనిక, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినంతమంది ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్స్ భారతదేశంలో ఇంకెక్కడ ఏ రాష్ట్రం నుంచి రాల అంతమంది వచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి. ఎప్పటి నుంచి ఈ పరంపర స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు? మాక్సిమం ప్రారంభం మీకు 55, 62, 1955, 62 నుంచి. తర్వాత ఏమైందంటే మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 40 ఏళ్ళ స్వాతంత్రం వస్తే 52 తొలి ఎన్నికలు, తర్వాత 55, తర్వాత 62. ఆ సమయంలో ఏంటంటే ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి రిజర్వ్డ్ స్థానాల్లో ఆ భూస్వామో, పెత్తందారో, ఆ మండలంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఒక దళితుడిని ఎంపిక చేసి పోటీకి పెట్టేవాడు. వాళ్ళల్లో కొంతమంది స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి ఉన్నారు. ఆ తర్వాత జనరేషన్స్ ఏంటంటే మీకు బాగా చదువుకున్నాయి ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్ అయ్యారు. వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. మీకు ఎస్సీల గురించి ఒకసారి మనం తరచి చూస్తే షెడ్యూల్ క్యాస్టు వాళ్ళు పరుషంగా మాట్లాడటం, అట్లాగే దౌర్జన్యాలకి తెగబట్టడం, తర్వాత మీకు ల్యాండ్ మాఫియా లేకపోతే లిక్కర్ మాఫియా, ఇట్లాంటి వాటిలో సెటిల్మెంట్లు, ఇట్లాంటి వాటిలో మీకు ఎక్కడా షెడ్యూల్డ్ క్యాస్ట్లు కనిపించారు, మరీ ముఖ్యంగా మాలలు కనిపించారు. ఈ ఓట్ బ్యాంకు, ఎస్సీ మాలల ఓట్ బ్యాంక్ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పెట్టనికోట లాంటి ఓట్ బ్యాంకుగా మారింది. కారణం ఏమై ఉండొచ్చు అంటే అప్పటి రాజకీయ పరిస్థితులు ఓట్ బ్యాంకుగా మారింది. మారడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులు ఇటీవలి కాలంలో కూడా 10 ఎన్నికలు ఎదుర్కొని 10 ఎన్నికల్లో 5 ఎన్నికల్లో గెలిచి 2 సార్లు 3 సార్లు మంత్రి చేసినటువంటి ఒక రెడ్డి గారు ఇటీవల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మాట్లాడుతూ, నేను పోటీ చేయాలనుకునే ఏ ఎన్నికలో అయినా మొట్టమొదట నేను ఫోకస్ చేసేది, కాన్సన్ట్రేట్ చేసేది లిస్ట్ ఆఫ్ ఎస్సీ ఓట్స్, ఎస్సీ కాలనీస్, వాటి మీద నేను ఫోకస్ చేస్తాను. ఫోకస్ చేసిన తర్వాత నేను మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తాను అని ఆయన చెప్పడం. రెడ్డి సామాజిక వర్గం ఎస్సీ మాలల్ని ఆ విధంగా వినియోగించుకుంటూ వచ్చింది రాజకీయంగా. మీకు ఇప్పుడు ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ కావటం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే క్రిస్టియన్ అయ్యారో ఆయన హఠాన్మరణం చెందిన తర్వాత ప్రమాదవశాత్తు
మీకు ఆయన అంత్యక్రియలు క్రైస్తవ మత పద్ధతుల్లో జరగటం, దానిని గంటల కొద్దీ మీకు టీవీలో ప్రసారం చేయడం వల్ల ఏమైపోయిందంటే రాజశేఖర రెడ్డి మావాడు అనేటటువంటి ఒక బలమైనటువంటి ముద్ర ఎస్సీ మాలల్లో పడిపోయింది. వాళ్ళు ఓన్ చేసుకున్న తర్వాత ఏమైంది, మీకు వైఎస్ విజయమ్మ గారు చేత్తో బైబిల్ పట్టుకొని ఆవిడ ప్రచారాలకి రావటం, ప్రచార సభల్లో బైబిల్తోనే ఆవిడ కనిపించడం. ఆ తర్వాత మీకు బ్రదర్ అనిల్ కుమార్ గారు క్రైస్తవ మిషనరీల్లోను చర్చిల్లోనూ వారు ఏ విధంగా ప్రచారం చేశారో బహిరంగ రహస్యాలు ఇవన్నీ. ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దళితులకి నిజంగా ఏమైనా అద్భుతమైనటువంటి వరాల జల్లులు కురిపించేశారా, లేకపోతే ఏమైనా పథకాల వెల్లువలో దళితుల్ని తడిసి ముద్దయ్యేలాగా చేశారంటే అవేవి జరగలేదు. అంత వాస్తవం కాదు. ఎందుకంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ అనేవి ఆల్వేస్ రిజర్వ్డ్. దీస్ 29 కాన్స్టిట్యున్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్, దీస్ 7 కాన్స్టిట్యున్సీస్ రిజర్వ్డ్ ఫర్ ఎస్టీస్ అని చెప్పేసి ఆల్రెడీ కాన్స్టిట్యున్సీస్ ఆర్ రిజర్వ్డ్ అనమాట. మీరు కొత్తగా ప్రయోగాలు చేయాల్సింది ఏమీ ఉండదు. అక్కడ మీరు షెడ్యూల్ క్యాస్ట్కి ఇవ్వాలంటే షెడ్యూల్ క్యాస్ట్కి ఇవ్వాలి, షెడ్యూల్ ట్రైబ్కి ఇవ్వాలంటే షెడ్యూల్ ట్రైబ్కి ఇవ్వాలి. అంతే తప్ప మీరు వాళ్ళని ఏ విధంగానూ మీరు ఉద్ధరించాలా, మీరు ఏ విధంగానూ మీరు ఉద్ధారకులు కాదు. మీకు ఇక్కడ ఫస్ట్ జనరేషన్ వదిలిపెడితే సెకండ్ థర్డ్ జనరేషన్లో మీకు ఈవేళ కొద్దో గొప్ప కోట్ల రూపాయలు రాజకీయాల్లో వెచ్చించగలము అనేటటువంటి వారు మీకు ఈవేళ దళితులు రాజకీయాల్లో రంగప్రవేశం చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీకు 25 మంది దళితుల్ని అటు ఇటు మార్చడం, యథేచ్ఛగా తొలగించడం, 3 ఎంపీలను కూడా అలాగే మార్చారు. ఇది చేయడం ఏంటంటే కంటిన్యూటీ లేకుండా పోతుంది దళితులకి. వీళ్ళలో డాక్టర్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, బాగా చదువుకుని వచ్చినటువంటి విద్యార్థికులు ఉన్నారు, విద్యార్హతల విషయంలో చాలా మెరుగ్గా ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల కంటే కూడా ఎస్సీ మాలలు విద్యార్హతల విషయంలో అందరికంటే మెరుగ్గా ఉన్నారు. రాజకీయపరమైనటువంటి అవకాశాలు వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో కొనసాగడానికి, అంటే 10 ఏళ్ళు 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఒకే నాయకుడు రాజకీయాల్లో కొనసాగినటువంటి చరిత్ర మనకు కనిపించకుండా పోవడానికి కారణం ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఇవాళ రూపం మార్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు. వీళ్ళు ఏంటంటే ఒకసారి ఒక నియోజకవర్గం నుంచి అవకాశం ఇచ్చిన వాళ్ళని మళ్ళీ రెండోసారో మూడోసారో అక్కడ కొనసాగించట్లా, అక్కడి నుంచి మార్చడమో లేకపోతే తొలగించి కొత్త అభ్యర్థిని తీసుకురావడమో చేస్తున్నారు. మీరు కొత్తగా ఉద్ధరించింది ఏంటి? ఇప్పుడు వాళ్ళ తలరాతలు మార్చినటువంటి దళితుల తలరాతలు భారతదేశంలో మార్చినటువంటి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ? దళితవాడలకు వెళితే వీళ్ళే వెళ్ళి అంబేద్కర్ గారి కంటే పక్కన చాలా పెద్ద విగ్రహాన్ని వీళ్ళే ప్రతిష్ఠించేసి వీళ్ళే పులాభిషేకాలు అన్నీ చేసేసి అంబేద్కర్ గారి కంటే రాజశేఖర రెడ్డి గారు మీకు దార్శనికుడు అనేటటువంటి భావనని వాళ్ళల్లో చొప్పిస్తున్నటువంటి వైరం కనిపిస్తుంది మనకు. ఇదేంటంటే మీకు ఒక విషయం చెప్పాలి, వాళ్ళు ఎంత నాలెడ్జబుల్ పర్సనాలిటీస్ అంటే మౌనిక, హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతుంది. ఈ హైదరాబాద్ బుక్ ఫేర్లో బుక్ ఫెస్టివల్ 11 రోజులు జరుగుతుంది. ఒక 15 to 20% స్పేస్ ఆ ఎగ్జిబిషన్లో, బుక్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, 15% నుంచి 20% స్పేస్ ఆక్యుపైడ్ బై ఎస్సీస్. అంత సాహిత్యాన్ని సృష్టించారు వాళ్ళు. అన్ని స్టాల్స్, అంత సాహిత్యం, అన్ని పుస్తకాలు, కొన్ని వేల పుస్తకాలు ప్రచురించారు. మీకు అర్థమవుతుంది కదా, అంటే వాళ్ళు ఎంతటి నాలెడ్జ్ బ్యాంక్స్గా వాళ్ళు రూపాంతరం చెందారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. వాళ్ళని ఇవాళ సరికొత్తగా ఉద్ధరించేసి, వాళ్ళని సరికొత్తగా ఇంకా మీ జీవితాలు అణగారిపోయి ఉన్నాయి, ఇంకా మీరు నిశీధిలో మగ్గిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని సరికొత్తగా ఉద్ధరించేటటువంటి పరిస్థితుల్లో అయితే ఎస్సీ మాలలు అయితే మరీ ముఖ్యంగా లేరు. ఇది నిర్వివాదాంశం. మీకు మద్రాస్ ప్రెసిడెన్సీలో మీకు రెజిమెంట్స్ కూడా ఏంటంటే వీళ్ళు అంటరాంతనానికి గురయ్యేటటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ బలమైనటువంటి సందర్భంలో మాలా రెజిమెంట్స్ అని ఉండేవి. తెలగ పటాలాలు అంటే తెలగ రెజిమెంట్స్ ఉండేవి. తెలగ రెజిమెంట్స్లో అందరూ వారియర్ కల్ట్ పీపుల్ ఉండేటటువంటి వారు, అంటే సైనికోద్యోగాలు చేయగలిగినటువంటి తెలగాలు, బ్రిటిష్ సైన్యంలో పోరాటం చేయగలిగినటువంటి వాళ్ళు తెలగాలు ఉండేటటువంటి వాళ్ళు. అందుకే మీకు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ చూస్తే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా మీకు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ చూస్తే మీకు డివైఎస్పీ ర్యాంకులో చాలామంది మీకు అత్యధికులు తెలగాలు కనిపిస్తారు. ఆ కుటుంబాలే ఆ కుటుంబంలోని వారే తర్వాత మీకు వాళ్ళ కుమారుడో లేకపోతే వాళ్ళ కుటుంబంలో నుంచి ఐపీఎస్లు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, తెలగ రెజిమెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు.
ఎందుకు ప్రత్యేకించి ఎస్సీ మాలల గురించి మాట్లాడామంటే త్వరలో మనం తెలుగు రాజ్యంలో అసలు రాజకీయాల్లో సంచలనం సృష్టించి అట్లాగే వివిధ రంగాలలో విశేష కృషి చేసి ఒక సాంఘిక హోదాను పొంది స్ఫూర్తిని కలిగించేటటువంటి దళిత్ వారియర్స్ గురించి త్వరలో చర్చించబోతున్నాం తెలుగు రాజ్యంలో. ఓకే. కాబట్టి ఇప్పుడు మీరు వేసినటువంటి ప్రశ్నకి ఏంటంటే ఇంత సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఏ విధంగానూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కంటే కూడా ఎప్పుడూ గొప్పవారు కాలేరు, కాకూడదు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆసియా ఖండంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఒక దార్శనికుడు మళ్ళీ ఇప్పటివరకు ఇంతవరకు పుట్టల. ఆయనకు ముందు పుట్టలేదు, ఆయన తర్వాత పుట్టలేదు. అంతటి భావజాలాన్ని, అంతటి మహామేధోపరమైనటువంటి విజ్ఞానాన్ని ఆయన కేవలం దళితులకు మాత్రమే అందించారనేది ఒక అపప్రద. ఆయన మిగతా సామాజిక వర్గాలకు కూడా, భారతదేశంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాలకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఆయన అందిపుచ్చుకునేటటువంటి విషయంలో ఆ సామాజిక వర్గాలు వెనకబడ్డాయి, అర్థం చేసుకోలేదు వాళ్ళు. ఒక రకంగా వీళ్ళు తెలివిగా ఉన్నట్టే కదా శ్రీకాంత్ గారు, కంపేర్ చేస్తే. అంటే ఏదైనా సరే ఒకటి ఉంది అంటే దాన్ని తెలుసుకొని దాని మీద ఫోకస్ చేసి దాన్ని తెలుసుకోవడం. అండ్ ఇప్పుడైతే మన విగ్రహాల గురించి మాట్లాడాం కదా, అంటే విగ్రహాన్ని అంటే ఇది రాజకీయ క్రీడలో వైఎస్ఆర్సీపీకి నిచ్చెనల్లా ఉపయోగపడ్డారు ఎస్సీ మాలలు. ఈ రాజకీయ క్రీడ ఏదైతే ఉందో ఈ క్రీడ ఒక్కొక్కసారి క్రీనీడగా మారుతుంది. దానిలో వైఎస్ఆర్సీపీకి వీళ్ళు నిచ్చెనల్లా మారారు ఎస్సీ మాలలు. అట్లా వీళ్ళు ఓన్ చేసేసుకున్నారు. ఆ ఓన్ చేసేసుకోవడం వల్ల ఏమైపోయిందంటే బలమైన ఓట్ బ్యాంకుగా మారిపోయింది వైఎస్ఆర్సీపీ. అదే ఈవేళ వాళ్ళని తిరిగి అధికారంలోకి తీసుకురావచ్చు అనేటటువంటి ఒక బలమైనటువంటి అంశం ఏదైతే రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారో ఇది కూడా ఒక కారణం అన్నమాట. నిజం చెప్పాలంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఈ టాపిక్ అనేది. ఎందుకంటే అది వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే ప్రజల్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ అయిపోయిన తర్వాత, అంటే 10th క్లాస్ చదివిన వాళ్ళని మళ్ళీ ఏబీసీలు చదవమంటే ఎలా ఉంటుందో కష్టంగా, ఇది డైజెస్ట్ చేసుకోవడం కూడా అంతకంటే ఎక్కువ కష్టంగా ఉంటుంది అనేది వాస్తవం. అయితే ఇక్కడ విగ్రహాన్ని బట్టి మనిషి విలువ తెలుసుకోవడం కంటే కూడా మనిషి విలువ తెలుసుకొని ఆ విగ్రహానికి వాల్యూ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పడంలో మీరు ఇప్పటివరకు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలియజెప్పే ప్రయత్నం చేశారనేది నాకు అర్థమైంది. ఎనీవే ఈ విషయం గురించి కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఏం శ్రీకాంత్ గారు, అంతే కదా? ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. సో ఈ సెన్సిటివ్ ఇష్యూని మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి అండ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ఈ విషయాన్ని క్లియర్గా మీరు కూడా తెలుసుకోండి అండి. మీ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి లేదా పెద్దవాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా చాలా విషయాలు తెలుస్తాయి కదా. డిస్కస్ ఇట్ అండ్ క్లారిఫై తెచ్చుకోండి అండ్ కీప్ వాచింగ్ తెలుగు రాజ్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.